గంటలు మ్రోగినవి, తరలిరండి ప్రజలార బలి పూజలు పాల్గొనగా, దొరకునెంతో సంపద. ఆలయ గంటలు మ్రోగినవి, తరలిరండి జనులార బలి పూజలు పాల్గొనగా, దొరకునెంతో సంపద. ఆలయ గంటలు మ్రోగినవి. ఆనందముతో అనురాగముతో పరమ భాగ్యము పొందెదము. ఆనందముతో అనురాగముతో పరమ భాగ్యము పొందెదము. సుధలు చిందే మధుర బలిని ఆదరముతో పొందెదము. సుధలు చిందే మధుర బలిని ఆదరముతో పొందెదము. తరలిరండి జనులారా, వేగమేరండి ప్రజలారా, తరలిరండి జనులారా, వేగమేరండి ప్రజలారా, ప్రభు దీవెన పొందెదము, ప్రభు దీవెన పొందెదము. ఆలయ గంటలు మ్రోగినవి, తరలిరండి జనులార బలి పూజలు పాల్గొనగా, దొరకునెంతో సంపద. ఆలయ గంటలు మ్రోగినవి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పునీత అంతోని వారి ఈ దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. హైదరాబాద్ అగ్రపీఠం బంజారా హిల్స్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు గొలమారి అంతోని రెడ్డి, మేరీ సుజాత దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, గొల్లమారి అక్షయ్ రెడ్డి, అక్షితారెడ్డిలకు మంచి భవిష్యత్తును, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా గొల్లమారి అంతోని రెడ్డి, మేరీ సుజాత అర్పిస్తున్నారు. ఈ పూజతో పాటుగా ఈరోజు ఆరాధన, జపమాల, గంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి తలంపుల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్న దాతలందరినీ ఈ దివ్య బలి పూజలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు వారిని హేరాళంగా దీవించినట్లుగా వారి కోసం కూడా ఈ పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారిని స్మరించుచూ చేస్తున్నటువంటి ఈ దివ్య బలి పూజకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం వినేటటువంటి సువార్తలో ప్రభువు నా గొర్రెలు నా స్వరమును ఆలకించును అని పలుకుతూ ఉన్నారు. మరి ప్రస్తుత లోకం మనం చూసినట్లయితే అనేక రకాలైనటువంటి గందరగోళాలలో అనేక రకాలైనటువంటి స్వరాలు మనం వినాలని మనలను బలవంతం పెడుతూ ఉన్నాయి. మరి ఇన్ని స్వరాలలో దేవుని యొక్క పలుకు, దేవుని యొక్క వాణి మనందరం మొట్టమొదటిగా గుర్తుపట్టాలి. ఆ గుర్తుపట్టినటువంటి ఆ వాణిని మనం విని ఆ వాణి ప్రకారం మనం విధేయించాలి అని ఈరోజు మనం దేవుని యొక్క వాక్యము ద్వారా వినబోతూ ఉన్నాం. మరి పునీత అంతోని వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు వివరించేటప్పుడు ఎవరైతే ఆ యొక్క వాక్యాన్ని ఆలకిస్తారో, దేవుని యొక్క స్వరాన్ని వింటారో అటువంటి వారు ధన్యజీవులవుతారని బోధించారు. మరి యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందు
దేవుని యొక్క స్వరాన్ని కాకుండా ఇతర స్వరాలను మనం వింటూ దేవుని యొక్క మాటను మనం పెడచెవిని పెట్టి ఉన్నట్లయితే ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, పునీత పాదువాపు అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ప్రభు అయిన యేసును గూర్చి గ్రీకులకును ప్రసంగింప మొదలెడిరి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనం నుండి 26వ వచనం వరకు. ఆ దినములలో స్టెఫాను చంపబడినప్పుడు జరిగిన హింసాకాండ వలన విశ్వాసులు చెల్లాచెదురైరి. వారిలో కొందరు యూదులకు మాత్రమే దేవుని వాక్యమును బోధించుచు ఫినీషియా, సైప్రసు, అంతియోకియాల వరకు వెళ్ళిరి. కానీ సైప్రసు, సిరేనీ నుండి వచ్చిన కొందరు అంతియోకియాకు వెళ్ళి ప్రభు అయిన యేసును గూర్చి గ్రీకులకును ప్రసంగించిరి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను. కనుక అనేకులు విశ్వసించి ప్రభు వైపు తిరిగిరి. ఈ వర్తమానము యెరూషలేములోని క్రీస్తు సంఘమునకు తెలిసి వారు బర్నబాసును అంతియోకియాకు పంపిరి. అతడు అక్కడికి వెళ్ళి
దేవుని కృపను చూచి సంతోషించి ప్రభు ఎడల హృదయపూర్వకముగా విశ్వాసపాత్రులై ఉండుడని వారిని ప్రోత్సహించెను. ఈ బర్నబా మంచివాడు. అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండి ఉండెను. ప్రభువును విశ్వసించు వారి సంఖ్య అధికమయ్యను. పిదప బర్నబా సౌలును వెదకుటకై తార్సుకు వెళ్ళెను. అక్కడ అతడు సౌలును కనుగొని అతనిని అంతియోకియాకు తీసుకుని వచ్చెను. 1 ఏడాది వారిద్దరూ అచ్చట క్రీస్తు సంఘమును కలుసుకొని అనేకులకు బోధించిరి. అంతియోకియాలోనే శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ఎల్ల జాతులారా ప్రభువుని స్తుతింపుడు. పవిత్ర పర్వతము మీద ప్రభువు తన నగరమును నెలకొల్పెను. అతడు యాకోబు పట్టణములు అన్నిటికంటేను సియోను ద్వారములను ఎక్కువగా అభిమానించును. దైవ నగరమా, ప్రభువు నీ మహత్తర కార్యములను గూర్చి మాట్లాడెను. అందరూ ఎల్ల జాతులారా ప్రభువుని స్తుతింపుడు. ప్రభువు జాతుల జనాభా లెక్కలు వ్రాయించును. అతడు ప్రతివాణిని సియోను పౌరునిగానే గణించును. జనులు అచ్చట న్యాయము నాట్యము చేయుచు పాటలు పాడుదురు. మా ఊటలకు ఆధారం నీవేనని చెప్పుకొందురు. అందరూ ఎల్ల జాతులారా ప్రభువుని స్తుతింపుడు. నాదుడా ఓ పరమ వైద్యుడా, గుణపరర్చుమా నన్ను దృఢపరర్చుమా. యేసునాథుడా ఓ పరమ వైద్యుడా, గుణపరర్చుమా నన్ను దృఢపరర్చుమా. నిన్నే నమ్మియున్నాను యేసునాథుడా, నిన్నే నమ్మియున్నాను యేసునాథుడా. నీదు హస్తము నా మీద ఉంచుమా, నీదు హస్తము నా మీద ఉంచుమా. యేసునాథుడా ఓ పరమ వైద్యుడా, గుణపరచుమా నన్ను దృఢపరచుమా. నీదు స్వరము వినలేని చెవిటి వాడను, నీదు మాట పలుకలేని మూగవాడను. నీదు స్వరము వినలేని చెవిటి వాడను, నీదు మాట పలుకలేని మూగవాడను. నీదు దారి మరచిన కుంటివాడను, నీదు దారి మరచిన కుంటివాడను. నీదు వెలుగు పొందలేని గ్రుడ్డివాడను, నీదు వెలుగు పొందలేని గ్రుడ్డివాడను. నిన్నే నమ్మియున్నాను యేసునాథుడా, నిన్నే నమ్మియున్నాను యేసునాథుడా.
నీదు హస్తము నా మీద ఉంచుమా, నీదు హస్తము నా మీద ఉంచుమా. యేసునాథుడా ఓ పరమ వైద్యుడా, గుణపరచుమా నన్ను దృఢపరచుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయము వచనములు 22 నుండి 30 వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త అధ్యాయము 10 వచనములు 22 నుండి 30 వరకు. యెరూషలేములో దేవాలయ ప్రతిష్టోత్సవము జరుగుచుండెను. అది శీతాకాలము. యేసు దేవాలయమున సొలొమోను మండపమున నడచుచుండెను. యూదులు ఆయన చుట్టూ గుమికూడి, నీవు ఎంతకాలమమ్ము సందిగ్ధావస్థలో ఉంచెదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టముగా చెప్పుము అని అడిగిరి. అందుకు యేసు వారితో, నేను మీకు చెప్పితిని, కానీ మీరు నమ్ముటలేదు. నా తండ్రి పేరిట నేను చేయు పనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్ముటలేదు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్య జీవము ప్రసాదింతును కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు. వానిని ఎవడును నా చేతి నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక వానిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు. నేనును నా తండ్రియు ఏకమయున్నాము అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. నా గొర్రెలు నా స్వరమును వినును అనగా, ప్రభు యొక్క గొర్రెలుగా మనము ఉండాలి అంటే ఆయన స్వరాన్ని మనం వినాలి. 2 నెలల క్రితం ప్రపంచంలో అనేక స్వరాలు వినిపించేవి. రోడ్డు మీదకు వెళితే చాలు, బస్సులు, హార్నర్లు, వెహికల్స్, అదేవిధముగా రకరకాల శబ్దాలు మనిషిని గందరగోళంలోకి నెట్టివేసేవి. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఈ శబ్ద కాలుష్యం, ధ్వని కాలుష్యం తగ్గిపోయింది. అయితే ఈ లాక్డౌన్ దేవుడు మనకిచ్చేటటువంటి ఒక సమయం. ఏమిటి దేవుడు మనకిచ్చేటటువంటి అవకాశం అనగా, ఇప్పుడు నీవు బయటకు వెళ్ళలేవు కాబట్టి నీవు నీ లోపలికి ప్రవేశించాలి. నీ లోపలికి నీవు వెళ్ళి నీలో ఉన్నటువంటి ప్రభు యొక్క స్వరాన్ని నీవు వినాలి అని ఈ లాక్డౌన్ సమయం మనందరికీ కూడా ఒక అవకాశాన్ని ఇస్తూ ఉంది. వినటం అనేది ఎంతో కష్టం. టీవీ చూస్తున్నటువంటి మీకు బాగా తెలుసు, ప్రసంగాలు వినటం ఎంత కష్టమో. చెప్పటం అనేది చాలా తేలిక. ఎందుకంటే మనం వినటం ఇష్టం ఉండదు, మనకు ఎక్కువ మాట్లాడటం ఇష్టం ఉంటూ ఉంది. ఒక ముసలి భర్త తన భార్య యొక్క వినికిడి శక్తి ఎలా ఉందో తెలుసుకోవాలనుకొని కొంచెం దూరం నుంచి తన భార్యను, ఈ ముసలమ్మను పిలిచాడు, ఏమే అని. ఏం సమాధానం వినపడలేదు. కొంచెం దగ్గరకు వెళ్ళి మళ్ళీ రెండోసారి పిలిచాడు, ఏమే ఉన్నావా అని. సమాధానం ఏమీ వినపడలేదు. ఇక దగ్గరకు వెళ్ళి ఏమే ఉన్నావా అని భర్త అడిగినప్పుడు ఏమి చెప్పింది, ఇప్పటికి 3 సార్లు చెప్పాను నేను నీకు, నేనున్నానని.
అంటే ఎదుటివాడు చెవిటివాడు వినలేరు అనుకుంటూ ఉన్నాం, కానీ మనమే చెవిటి వారము కొన్నిసార్లు. దేనికి మనం చెవిటి వారము అనగా దేవుని యొక్క స్వరానికి మనం చెవిటి వారము. ప్రభు అంటున్నారు, నా గొర్రెలు నా స్వరమును వినును. మరి మొన్న ఆదివారం రోజున మన మంచి కాపరి ఆదివారాన్ని కొనియాడినప్పుడు ఏ విధముగా ఇజ్రాయేలు దేశంలో గొర్రెల కాపరులు ఏం చేసేవారంటే అన్ని మందలను తీసుకువచ్చి గొర్రెలన్నిటినీ కూడా కలిపి గొర్రెల కాపరులు ఉమ్మడిగా ఒక గొర్రెల దొడ్డిలో పెట్టేవారు. దాని చుట్టూ గోడ ఉండేది. ఉదయం లేచేసరికి ఆ కాపరి తన గొర్రెలను పిలిచేవాడు. ఆ గొర్రెలను పిలిచినప్పుడు తమ యొక్క కాపరి స్వరాలను ఆ గొర్రెలు ఆలకిస్తాయి. ఆలకించి ఏ కాపరికి చెందిన గొర్రెలు ఆ కాపరి దగ్గరకు వెళ్ళిపోతాయి. ప్రభువు ఈ దృష్టాంతాన్ని ఎందుకు తీసుకున్నారు అనగా, ఏ విధముగా ఆ కాపరికి గొర్రెకు ఒక వ్యక్తిగతమైన సంబంధం ఉందో దేవుడు మనలను అదే విధముగా వ్యక్తిగతముగా ప్రేమిస్తాడు. మనం అనుకుంటాం, ప్రపంచంలో ఇన్ని 100 కోట్ల మంది ప్రజలున్నారు కదా, నేను దేవుని దృష్టిలో ఏ పాటి వాడిని అని. కానీ ప్రభు మనలను ఏ విధముగా ప్రేమిస్తారు అనగా, ఇక నేను తప్ప ప్రపంచంలో దేవుడు ప్రేమించటానికి ఎవ్వరూ లేకపోతే నేను ఒక్కనే ఉంటే దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో నన్ను, ఆ విధముగా ప్రతి వ్యక్తిని ప్రేమిస్తాడు. అందుకే ప్రతి గొర్రెను ఈయన పేరు పెట్టి పిలుస్తాడు. మరి ఆయన పేరు పెట్టి పిలిచినప్పుడు గొర్రెలు ఆయన స్వరాన్ని ఆలకిస్తాయి. స్వరాన్ని ఆలకించినప్పుడు మాత్రమే మనం దేవుని యొక్క గొర్రెలము, దేవుని యొక్క బిడ్డలము. మరి రకరకాల శబ్దాలు మనం వింటూ ఉన్నప్పుడు దేవుని స్వరం ఏమిటి, దేవుని యొక్క మాట ఏమిటి అని మనం ఎలా ఆలకించాలి? చాలాసార్లు అనుకుంటాం, దేవుడు మాట్లాడాలి అంటే భూకంపాలు రావాలి, పర్వతాలు బద్దలైపోవాలి అని అనుకుంటూ ఉంటాం. అందుకే చాలాసార్లు ప్రేయర్లు పెట్టేటప్పుడు ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పినప్పుడు పెద్ద మ్యూజిక్ పెట్టి భూకంపం, పర్వతాలు బద్దలైన సంగీతం పెట్టి ఇదిగో దేవుడు వస్తున్నాడు మాట్లాడతాడు అని చెప్తారు. అవసరం లేదు. దేవుడు మాట్లాడాలి అంటే భూకంపాలు రానవసరం లేదు. ఎట్లా మనకు అర్థమవుతుంది అనగా, రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయములో దేవుడు ఏలియాకు చెప్తాడు, ఇదిగో నేను నిన్ను ఈ కొండ మీద పర్వతము దగ్గర నేను నిన్ను కలుసుకుంటాను అని. అయితే 19వ అధ్యాయం 11వ వచనం దేవుడు అంటాడు, నీవు కొండ మీదకి పోయి నా ముందట నిలబడుము, నేను నీకు ప్రత్యక్షమవుతాను, నేను నీతో మాట్లాడతాను అని ఏలియాతో చెప్తాడు. అయితే ఏలియా కొండపైకి ఎక్కగా 11వ వచనం, ప్రభువు అతని ముందుట సాగిపోయెను, అప్పుడు పెనుగాలి వీచి కొండలు బద్దలుగా చీల్చి రాళ్లను ముక్కలుగా చేసెను, అయినను ప్రభువు ఆ గాలిలో ప్రత్యక్షము కాలేదు. పెద్ద పెనుగాలి వీచి కొండలను బండలను కూడా ముక్కలుగా చేసింది. ఏలియా అనుకున్నాడు, ఇదికి దేవుడు వచ్చేశాడు, ఎందుకంటే ఇంత పెద్ద కొండలు కూడా ముక్కలైపోతున్నాయి కాబట్టి. అయినను దేవుడు ప్రత్యక్షం కాలేదు. అటు తర్వాత భూకంపం కలిగెను. అప్పుడు భూకంపంలో దేవుడు వస్తాడనుకున్నారు, కానీ భూకంపంలో కూడా దేవుడు ప్రత్యక్షం కాలేదు. అటు తరువాత నిప్పు కనిపించెను, అయినను ప్రభువు ఆ నిప్పులో ప్రత్యక్షము కాలేదు. ఆ పిమ్మట మెల్లని స్వరము వినిపించెను. ఆ స్వరమును వినగనే ఏలియా తన అంగీ అంచుతో ముఖము కప్పుకొని వెలుపలికి పోయెను. చూసారా, కొండలు బద్దలైనప్పుడు దేవుడు మాట్లాడలేదు, ప్రత్యక్షము కాలేదు. భూకంపం వచ్చింది, ఆ తర్వాత నిప్పు వచ్చింది, దేవుడి దర్శనం కలగలేదు, మాట్లాడలేదు. కానీ ఒక మెల్లని స్వరము అనగా దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుడు మనతో మాట్లాడేటటువంటి విధానము మనము ఊహించనటువంటి రీతిలో ఉంటుంది. మన అనుదిన జీవితంలో మనం దినచర్య చేసుకుంటూ ఉన్నప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకే దేవుడు పాత నిబంధన గ్రంథములో సామువేలును పిలిచినప్పుడు, సామువేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయములో ఏలీ పర్యవేక్షణ కింద సామువేలు ఉన్నాడు. అయితే రాత్రి పడుకుని నిద్రిస్తున్నప్పుడు ప్రభువు సామువేలును పిలిచాడు. కానీ సామువేలు అనుకుంటున్నాడు, నన్ను పిలుస్తున్నది నా గురువైనటువంటి ఏలీ అనుకుంటున్నాడు.
ఆ విధముగా 3 సార్లు జరిగినా కూడా ప్రభువు 3వసారి పిలిచాడు. 3 సార్లు పిలిచిన తరువాత ఏలీ అప్పుడు గ్రహించాడు, ఈ పిలుపు దేవుని నుంచి వస్తున్నటువంటి పిలుపు అని చెప్పి, ఇక ఈసారి ఎవరైనా నిన్ను పిలిచినట్లయితే ప్రభువా మాట్లాడుము, నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పుము అని ఏలీ సామువేలుకు తెలిపాడు. ఈ విధముగా దేవునితో ఉన్నాము, దేవునితో సన్నిహితముగా ఉన్నాము అని ఏలీ లాంటి వాళ్ళే 3 సార్లు ప్రభు యొక్క మాటను పలుకును గుర్తించలేకపోయారు. మరి అందుకే ప్రభు యొక్క మాటను, ఆయన స్వరాన్ని మనం వినాలి అనగా ఏది ప్రభు యొక్క స్వరము, ఏది ప్రపంచం యొక్క స్వరము అన్నటువంటి తేడా తెలుసుకోవాలి. ప్రభువు మనతో ముఖ్యముగా 2 రకాలుగా తన స్వరాన్ని వినిపిస్తాడు. మొట్టమొదటిది దివ్య వాక్కు పరిచర్య ద్వారా, బైబిలు గ్రంథ పఠనము మరియు గురువులు ఇచ్చేటటువంటి సందేశము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. రెండవది, దేవుడు మనతో మాట్లాడేటటువంటి విధానము ఏమనగా, ప్రతి మనిషిలో దేవుడు ఒక అంతరాత్మను ఇచ్చాడు. ఈ అంతరాత్మ మనకు ఏది తప్పు ఏది ఒప్పు అని ఏ మతానికి చెందిన వారికైనా కూడా ఈ అంతరాత్మ మనతో మాట్లాడుతూ ఉంది. దేవుడు అనేక సార్లు ఈ అంతరాత్మతో మాట్లాడతాడు. ఎందుకంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు వేరే వాళ్ళు వేలెత్తి మన మీద చూపించాల్సిన అవసరం లేదు, మన అంతరాత్మే మనకు చెప్తూ ఉంది. అందుకే అంతరాత్మ కూడా దేవుని యొక్క స్వరం. దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలంటే ఈ 2, దేవుని యొక్క వాక్కు, రెండవది అంతరాత్మ, ఈ 2 ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు అని మనం ఈరోజు గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విధముగా గ్రహించినప్పుడు మనము దేవుని యొక్క గొర్రెలము, దేవుని యొక్క బిడ్డలముగా గుర్తించగలుగుతూ ఉంటాము. మరి ఈ రోజున దేవుని యొక్క మాటకు ఈ ప్రపంచం తమ యొక్క చెవులను ఇవ్వటం లేదు. ఏ మాటలు వింటున్నాం మనం? ఈ ప్రపంచం యొక్క స్వరాలు ఎక్కువైపోయాయి. మనం టీవీ చూసినట్లయితే టీవీలో అడ్వర్టైజ్మెంట్లు మనతో మాట్లాడతాయి. ఈ ప్రపంచం యొక్క స్వరాలు మనం చూస్తూ ఉన్నాం, టీవీలో చూస్తున్నాం, రేడియోలో వింటూ ఉన్నాం, న్యూస్ పేపర్లో చూస్తూ ఉన్నాం. మరి ఇన్ని స్వరాలలో దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క పలుకు మనం మర్చిపోతున్నాం, గుర్తుపట్టలేకపోతూ ఉన్నాం. అయితే ప్రపంచం యొక్క స్వరాలు ఏ విధముగా ఉంటాయి, ప్రపంచం మనతో ఏం మాట్లాడుతుంది అని మనం గమనించినట్లయితే, ప్రపంచం నీవు ఇంకా ఎక్కువ సంపాదించు, నీవు కావలసిన దానికంటే ఎక్కువ సమకూర్చుకో, లేదా నీవు సుఖముగా ఆనందముగా ఉండాలంటే నీకు కావాల్సింది ఇది కాదు, నీకు కావాల్సింది ఇది అని ఈ ప్రపంచ స్వరాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఉదాహరణకు మన భారతదేశంలో మొట్టమొదటిగా ఎక్కువ ఫేమస్ అయినటువంటి కారు మారుతి 800, చిన్న కారు ఆ రోజుల్లో. ఈ కారు మన మార్కెట్లోకి వచ్చినప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఏం చెప్పారంటే, మారుతి 800 కంప్లీట్స్ యువర్ ఫ్యామిలీ. అంటే మారుతి 800 కారు, ఆ కారు ఉంటే నీ కుటుంబం నిండుగా ఉంటుంది, ఆ కారు లేకపోతే నీ కుటుంబం నిండైన కుటుంబం కాదు. అంటే ఒక భార్య లేకపోతేనో, ఒక భర్త లేకపోతేనో, బిడ్డలు లేకపోతేనో కుటుంబం ఏ విధముగా అసంపూర్ణముగా ఉంటుందో ఆ విధముగా ఆ కారు లేకపోతే ఇక మీ కుటుంబం కూడా అది నిండైనది కాదు, సంపూర్ణమైనది కాదు అని ఈ అడ్వర్టైజ్మెంట్ చెప్తా ఉంది. ఆ తర్వాత మనందరం కూడా బట్టలు వేసుకుంటూ ఉంటాం. ఈ బట్టలలో ఖరీదైన బట్టలు ఉంటాయి. రేమండ్స్ ఉదాహరణకు, రేమండ్స్ కంపెనీ ఏం చెప్తా ఉంది తన యొక్క అడ్వర్టైజ్మెంట్లో అనగా, రేమండ్స్ కంప్లీట్ మ్యాన్ సిన్స్ 1925. అంటే రేమండ్స్ కంపెనీ మొదలుపెట్టింది బట్టలు తయారు చేయటం 1925లో. అంటే రేమండ్స్ బట్టలు వేసుకుంటేనే ఈ మనిషి నిండైనటువంటి మనిషి, లేకపోతే యు ఆర్ ఇన్కంప్లీట్ అని మనలో ఈ ప్రపంచం యొక్క వాక్కు ఏమని చెప్తుంది అనగా, నీవు ఆనందంగా ఉండాలంటే దీన్ని సమకూర్చుకోవాలి, దీన్ని పొందాలి, అప్పుడు నీవు ఆనందంగా ఉంటావు. కానీ దేవుని యొక్క వాక్కు చెప్తూ ఉంది, నీవు ఆనందంగా ఉండాలంటే నీకు కావలసింది నేను అని భగవంతుడు మనందరికీ కూడా చెప్తూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్కును మనం ఆలకించాలి.
మన మంచి కాపరి స్వరాన్ని మనం ఆలకించాలి. ఈరోజు మనం పునీత అంతోని వారిని స్మరించుకుంటూ ఉండగా పునీత అంతోని వారి యొక్క జీవితంలో ఒక సంఘటన జరిగింది. రామిని అనేటటువంటి ఒక పట్టణ వాసులు ఎంతో పెడ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. తప్పుడు బోధనలకు వారు ప్రభావితులై నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకోకుండా రకరకాల తప్పుడు సిద్ధాంతాలను వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారు. అయితే ఈ పట్టణవాసులందరూ కూడా ఒక నిర్ణయం చేసుకున్నారు. పునీత అంతోని వారి యొక్క మాటను మనం వినకూడదు, ఆయన చెప్పే ప్రసంగాన్ని మనం ఆలకించకూడదు. ఎందుకంటే ఆయన స్వరాన్ని మనం ఆలకించినట్లయితే ఆయన మన మనసు మారుస్తాడు. కాబట్టి ఆ పట్టణవాసులందరూ కూడా ఒక తీర్మానం చేసుకున్నారు. పునీత అంతోని వారి యొక్క బోధనలను, ఆయన ప్రసంగాలను మనం ఆలకించవద్దు అని ఆ రామిని పట్టణవాసులందరూ కూడా ఒక వాగ్దానం చేసుకున్నారు వాళ్ళల్లో. అయితే పునీత అంతోని వారు ఆ పట్టణానికి వచ్చి ఆ పట్టణంలో ఉన్నటువంటి ఒక చెరువు దగ్గరకు వచ్చి ఆ చెరువులో ఉన్నటువంటి చేపలతో ఈ విధముగా చెప్పారు: ప్రియ చేపలారా, మీరు కూడా ప్రాణులే. దేవుని యొక్క వాక్యము ఈ దబ్బర సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నటువంటి వారు వినటానికి సిద్ధముగా లేరు కాబట్టి, ఈ ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరిస్తున్నారు, వినట్లేదు కాబట్టి నేను మీకు బోధిస్తాను అని చెప్పి ఆ చెరువులో ఉన్నటువంటి చేపలకు ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధించటం మొదలుపెట్టారు. ఆయన ప్రసంగం మొదలుపెట్టినప్పుడు వేల చేపలు ఒక్కసారిగా నీళ్ళల్లో నుంచి పైకి లేచి నిలబడి ఆయన ప్రసంగాన్ని పూర్తిగా విన్నాయి. ఈ దృశ్యాన్ని చూసినటువంటి ఆ రామిని పట్టణ ప్రజలకు వాళ్ళ మీద అసహ్యం కలిగింది. మనుషులమైనటువంటి మనము దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా మరి ఈ చేపలు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాయి అని వాళ్ళందరూ పశ్చాత్తాప భావముతో తమ తప్పు తెలుసుకుని పునీత అంతోని వారి యొక్క శిష్యులుగా మారిపోయారు ఆ పట్టణమంతా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా కొన్నిసార్లు ఆ పట్టణ వాసుల వలె దేవుని యొక్క స్వరాన్ని, మన మంచి కాపరి యొక్క స్వరాన్ని వినుటకు, గుర్తించుటకు, వెంబడించుటకు మనం సుముఖముగా ఉండము. అందుకే ఈరోజు ఆయన గొర్రెలుగా మనం ఉండాలి, ఆయన బిడ్డలుగా మనం ఉండాలంటే మనము ఆయన యొక్క స్వరాన్ని, ఆయన యొక్క మాటను గుర్తించి అనుసరించినట్లుగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం కూడా మన యొక్క విన్నపములను ఈ పవిత్ర బలిపీఠము చెంత దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. ఈరోజు నా గొర్రెలు నా స్వరమును వినును అని మీరు పలికినటువంటి విధముగా మా తల్లి అయినటువంటి తిరుసభను, దానికి అధిపతులుగా ఉన్నటువంటి పోపు గారి యొక్క పీఠాధిపతుల, గురువుల యొక్క మాటలను మేము వినేటటువంటి బిడ్డలుగా మాకు కావలసిన విశ్వాసమును, వినయమును అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ఈ పూజను పెట్టించేటటువంటి కుటుంబాల కోసం మేము వేడుకుంటూ ఉన్నాం. ఈ కుటుంబాలలో అనేక మంది ఈరోజు తమ యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా మీరు వారికి ఇచ్చిన ఈ జీవితం అనేటటువంటి గొప్ప బహుమానానికి కృతజ్ఞత తెలుపుతూ వారికి బంగారు భవిష్యత్తును, ఆయురారోగ్యములను ప్రసాదించమని, వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్న దంపతుల మధ్య వారి కుటుంబాన్ని తిరుకుటుంబం వలె ప్రేమ, విశ్వాసము, ఆనందము, నమ్మకం ఉన్నటువంటి కుటుంబములుగా వారిని తయారు చేయమని, మరి గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని చేసుకుంటున్న గురువులను దీవించమని, ఈ కుటుంబాలలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, నీదు స్వరమును వినలేనటువంటి చెవిటి వారము మేము అనేక మార్లు. ఎందుకంటే నీవు మాతో అనేక రకాలు మా జీవితంలో జరిగేటటువంటి సంఘటనల ద్వారా, అదేవిధంగా ప్రస్తుతం కరోనా అనేటటువంటి వైరస్ ద్వారా కూడా నీవు ప్రపంచానికి సందేశం ఇస్తూ మాట్లాడుతూ ఉన్నావు. మీ స్వరాన్ని మేము గుర్తించి మీ యొక్క వాక్కు ప్రకారం జీవించే శక్తిని మాకు అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించండి.
మాకు సహాయం చేస్తున్న దాతలందరినీ వారి యొక్క ఉదార స్వభావానికి గాను మేము కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఆ దాతల కుటుంబాలను ప్రేమ, శాంతి, ఐకమత్యము, విశ్వాసం, ఆయురారోగ్యములతో నింపమని, అదేవిధముగా ప్రతి వ్యక్తి కూడా ఈ దివ్యవాణి టీవీతో చేతులు కలిపి భాగస్వాములై ఇంటింటా సువార్త సుగంధం వెదజల్లుటకు కావలసిన శక్తినివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. వర్ధిల్ల చేయుమా నీ చిత్తములో. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఈ సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసవ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత అంతోని వారిని స్మరించుచు మేము నీ పీఠముపై ఉంచిన అర్పణలను స్వీకరింపుము. ఈ బలి ద్వారా నీ పునీతుని మహిమపరచిన నీవు ఆ బలినే ఈరోజు నిర్వహించు మాకు పాపక్షమాపణను, నీ కరుణను బహుమానముగా దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీ శ్రీ సభకు పునీత అంతోని వారిని స్మరించు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగ చేయుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ
దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించున్న మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకం ఉంచుకునము. మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లి పరిశుద్ధ మరియమ్మతోను, పునీత అపోస్తలులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సార్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల
లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ ప్రభు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదమును ఆత్మీయముగా స్వీకరించుటకు ప్రార్థన. ఓ నా జేసువా, ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికంటే ముఖ్యముగా మిమ్ము ప్రేమించుచున్నాను. మరియు నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి మిమ్ము అంటి పెట్టుకొని మీలో నన్ను పూర్ణముగా ఐక్యపరచుచున్నాను. ఎన్నటికి నేను మిమ్ము ఎడబాయకుండా చేయండి. ఆమేన్. మధురమైన విందు ఇది సుమనోహర విందు, మధురమైన విందు ఇది సుమనోహర విందు. పరమ ప్రభుని విందు ఇది పరలోకపు విందు, పరమ ప్రభుని విందు ఇది పరలోకపు విందు. మధురం మనోహరం అమరం అజరామరం, మధురం మనోహరం అమరం అజరామరం. మధురమైన విందు ఇది సుమనోహర విందు, పరమ ప్రభుని విందు ఇది పరలోకపు విందు. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పునీతంతోని వారిని స్మరించుచు పరమ విందులో పాల్గొను వారందరూ స్వర్గము నుండి దివ్యశక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడుకొనుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత అంతోని వారిని వేడుకును జపము. దైవ ప్రేమచే జ్వలించిన పునీత అంతోని వారా, మీ జపముల వలన ఆత్మల రక్షణ యందు మీకు గల పట్టుదల వలన అనేక మంది పతితుల పాపుల మనస్సు మార్చిన వారా, దివ్య రక్షకుని మార్గమును అనుసరించి మానవుల రక్షణార్థమై మీ జీవిత కాలమంతయు గడిపిన వారా, అనేక అద్భుతములను చేయ వరము పొందిన వారా, మిమ్ములను ఆశ్రయించిన వారి మనవులకై
ప్రార్థించువారా దేవునిపై మీకు గల ప్రేమాతిశయము వలన దివ్య బాల యేసుని మీ హస్తములందెత్తుకొని ముద్దెడ భాగ్యమునొందిన వారా మీరు మీ అపకారులందరినీ మన్నించిన విధమున మేమును మా శత్రువులను ప్రేమించే సహృదయాన్ని పొందునటులా చేయండి. దివ్య సత్ప్రసాదమందు జేసువును మేము ప్రేమతోను భక్తితోను స్వీకరించే వరప్రసాదమును పొందునటులా చేయండి. మీరు మీ మరణాంతరము జేసువును ముఖాముఖిగా దర్శించినట్లు మేము కూడా ఆయనను ముఖాముఖిగా దర్శించు భాగ్యమును పొందునటులా మాకు సహాయము చేయండి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, రేపు యథావిధిగా ఉదయం 6 గంటలకు తెలుగులో దివ్య బలి పూజ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు అదే ఇంగ్లీష్లో, సాయంత్రం 5:35 మరియమాత పూజిత మాసపు 6వ రోజు రేపు కొనియాడతాం. అదేవిధముగా 6 గంటలకు రేపు సాయంత్రం పునీత జోజప్ప గారి సంస్మరణార్థం దివ్య బలి పూజ అర్పించబడుతూ ఉంది. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. మంగళవారం మరలా వచ్చింది. అంతోని వారిని ఆనందముతో దర్శించండి. మనసున మనవులు నింపుకురారండి. అంతోని వారి వేడుదలతో వరములు పొందండి.